కళ్యాణి గారు ఇంతకు ముందు ఇది చూస్తే కనుక సెలబ్రిటీస్ వరకే ఉండేది. ఈ పబ్ కల్చర్ కానీ ఆ సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళారు, సెలబ్రిటీసే ఉంటారు. సో ఎప్పుడో లేటర్ ఆన్ ఈ డ్రగ్స్ గురించి వచ్చినప్పుడు కూడా చాలా మంది బయటకు వచ్చారు, సెలబ్రిటీస్ కూడా బయటకు వచ్చారు, మీకు కూడా తెలుసు. సో ఇలాంటి సెలబ్రిటీ కల్చర్ నుంచి ఇప్పుడు కామన్ పీపుల్ కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారా, లేదా ప్రతి ఒళ్ళు సెలబ్రిటీ అవ్వాలని చెప్పేసి మేకప్స్ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళని చూసి వీళ్ళు అనుకరిస్తున్నారు అనుకోవచ్చా కళ్యాణి గారు? ప్రతిదీ అనుకరిస్తారండి సెలబ్రిటీస్ చూసి. కానీ సెలబ్రిటీస్ కన్నా కూడా ఇప్పుడు బయట పబ్లిక్ ఎలా అయిపోయారంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు. మొన్న చూసారు కదా, ఒక డాక్టర్ కూడా పబ్ ఫుల్ గా డ్రగ్స్ అన్ని మనం బయటకు వచ్చింది. అంటే డాక్టర్స్, ఇంజనీర్స్ ఎవరు అతిథులు కాదు. యాక్టర్స్ పక్కన పెట్టండి, సినిమా వాళ్ళని పక్కన పెట్టండి, సినిమా వాళ్ళకే పరిమితం అనుకున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు కామన్ పీపుల్ కాదండి, వాళ్ళే ఇప్పుడు సెలబ్రిటీస్ లా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకే ఎక్కువైపోయిందండి. ఇప్పుడు సినిమా వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు, ఎక్కువ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అనవసరంగా వాళ్ళని చూసి నేర్చుకుంటారనే ఒక మాట అపవాదు మాకు తప్ప, మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది వాళ్ళని చూసి మేము నేర్చుకోలేము అన్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. కళ్యాణి గారు మీరే ఇప్పుడు సినిమా వాళ్ళే పిలిచి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళతో సాంగ్స్ చేపించి రీల్స్ చేపించి వాళ్ళంతా ప్రమోట్ చేసేది సగం సినిమా వాళ్ళే అనే వాదన వినిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు మీరు? అంటే వాళ్ళు పిలిచి ఎస్పెషల్ గా మా సాంగ్స్ కి చేయండి. మారుతున్న కాలాన్ని బట్టి అన్ని మారుతున్నాయండి, అది కూడా మనం ఒప్పుకోవాలి. మారుతున్న కాలం ఏంటి, ఇంతకు ముందు ఏంటి, ప్రెస్ మీట్లు పెట్టేవారు, ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలిసేది, ప్రతి ఒక్కటి బయటకు వెళ్ళేది. ఇప్పుడు ప్రెస్ మీట్ కన్నా కూడా సోషల్ మీడియాలో ఈ రీల్స్ ద్వారా, లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్స్ లోనో, ఏ ఫేస్బుక్ లోనో, వీటిలోనో ఒక చిన్న చిన్న బిట్స్ లాగా వాళ్ళతో కలిసి వీళ్ళు యాక్ట్ చేస్తూ అన్ని చేస్తుండి వీళ్ళతో కలిసి మమేకం అయిపోయి, అంటే మేము మనుషుల్లో మేమందరం కూడా కామన్ పీపుల్ తో మేము కూడా మమేకం అయిపోతున్నాం అని తెలియజేయడానికి వాళ్ళ బయట జనాలకు అర్థమయ్యే విధంగా వీళ్ళు చేస్తున్నారండి. అదొక బిజినెస్ టెక్నిక్, అదొక తెలివితేటలుగా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ ప్రమోట్ చేసుకుంటున్నారు కదా అని సినిమా వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రమోట్ చేయమన్నారు కదా అని మేమే పెద్ద స్టార్స్, మేము పెద్ద తారలం, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు అని అనుకుంటే అది వాళ్ళ ఫూలిష్నెస్. కానీ వీళ్ళు ఏంటంటే జనాలకి చేరువవుతోంది, వీళ్ళ డాన్సులను చూస్తున్నారు, వీళ్ళ యాక్టింగ్ చూస్తున్నారు, వీళ్ళు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఒక లైవ్ పెడుతుంటే చూస్తున్నారు. కాబట్టి మనం కూడా ప్రమోట్ చేసుకుందాం అంటే వాళ్ళతో పాటుగా మాట్లాడితే సామాన్యమైన ప్రజలు వాళ్ళ ఫాలోవర్స్ మన దగ్గర అవుతామని వెళ్తున్నారండి. దానిలో తప్పేది, అదొక బిజినెస్ టాక్టిక్స్, అది బిజినెస్ టెక్నిక్. అది కాలం మారింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లు ఇవి పెట్టండి, వీటిలోనే ఎక్కువ జనాలు ఉంటున్నారు. కాబట్టి దాని ద్వారా ప్రమోట్ చేసుకోవడం తప్పే లేదు, అది బిజినెస్ టెక్నిక్. అలా అని చెప్పేసి ఇంతకు ముందులా లేదు కదా, ఇంతకు ముందు వీళ్ళే చేయిస్తున్నారు అంటే వీళ్ళ బిజినెస్ కోసం వీళ్ళు చేయిస్తున్నారండి. వాళ్ళు కూడా ఊరికేం చేయరు కదా, వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని చేస్తున్నారు. కళ్యాణి గారు ఎట్లనో టాపిక్ వచ్చింది కాబట్టి మనం చూస్తే గనక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ రీసెంట్ గా పెహల్గామి దాడి వరకు, దీంట్లో నిన్న ఒక అతన్ని భయ్యా సన్నీ యాదవ్ అని చెన్నైలో ఎన్ఐ వాళ్ళు కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ వలన ఇంత ఎఫెక్ట్ జరుగుతుంది అంటే ఈ కాస్ట్యూమ్స్, ఈ డ్రెస్లు ఇలా వేసుకొని వాళ్ళు చేయడం వలన, ఏదో కొంచెం ఫేమస్ అవడం వల్ల, బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ఫ్యామిలీస్ కూడా చచ్చిపోతున్నారు. మనం చూస్తే ఆ భయ్యా సన్నీ యాదవ్ అనే ఒక పర్సన్ వల్ల చాలా మంది చచ్చిపోయారు. సో ఇట్లాంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడం వల్లనే అంటే సినిమా వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవుతున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు మీరు? ఒక మాట చెప్తానమ్మా, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయాయి. అంతేందుకు నాకు కూడా బెట్టింగ్ యాప్స్ చేయమని, నాకు కూడా 50,000 ఫాలోవర్స్ ఏమో ఉన్నారు ఇన్స్టాలో, అలాగే 1 lakh దగ్గరలో ఫేస్బుక్ లో ఉన్నారు. నాకు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయమని నాకు కూడా ఒకప్పుడు చేశారు. మమ్మల్ని కూడా అడిగారు, ఏమంటే మీరు కూడా చేయొచ్చు కదా, మీరు కూడా బాగానే సోషల్ మీడియాలో బాగానే మాట్లాడుతుంటారు కదా అన్ని విషయాలు. అంటే నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదండి, నేను చేయనని చెప్పేశాను బ్లంట్ గా. అది అప్పుడే అయిపోయింది, నేను అందుకే అసలు మాట్లాడలేదు, నాకు అనవసరం, ఎందుకంటే నాకు ముందే నేను యాక్సెప్ట్ చేయలేదు. సో విషయం ఏమిటంటే, నాకేవో చిన్న అడిగినప్పుడు నేను మాక్సిమం నేను చేయను. ఇలాంటిది ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు కావాలండి, పేరు కావాలండి, అలాంటప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇది ఎంతవరకు అయిపోయిందంటే, ఫస్ట్ లో ఈ భయ్యా సన్నీ యాదవ్ అనే అతను, మా బాబు ఉన్నాడు కదా, మా బాబు కూడా సైకిల్ మీద వెళ్తుండేవాడు కదా, ఈ సైకిల్ వెళ్తున్నా అలాంటి సైకిల్ నాకు కొనండి, అలాంటి సైకిల్ నేను కూడా తొక్కొచ్చా అనేసి వాళ్ళు కొంచెం వేరే వాళ్ళ ద్వారా ఎక్కడో నాకు పరిచయం అయ్యి అక్క అని మాట్లాడితే, అప్పుడు ఆ పిల్లవాడికి టెక్నిక్స్ ఎలాంటి సైకిల్ తీసుకోవాలని చెప్పి మాట్లాడించారు. అలాంటి ఆ పిల్లవాడు అలాంటి ఇదిగా ఉన్న అబ్బాయి ఒక్కసారిగా బాగా హ్యూజ్ లెవెల్లో ఫ్యాన్స్, ఫాలోవర్స్ పెరిగేసరికి ఆ అబ్బాయికి కూడా వచ్చారండి, ఆ అబ్బాయికి కూడా వచ్చారనమాట ఎవరు ఫాలోవర్స్ ఎప్పుడైతే వచ్చారో, ఆ ఫాలోవర్స్ వచ్చిన దగ్గర నుంచి ఆ అబ్బాయి కొంచెం రేంజ్ పెరిగేసరికి, ఆ అబ్బాయికి డబ్బులు ఆఫర్ చేసేసరికి తను కూడా మగ్గు చూపి ఏదో చేశాడు. సో ఈ అబ్బాయి నిజంగా పెహల్గాం దాడి వైపు ఉన్నప్పుడు గాని, అంతకు ముందు గాని, దాని తర్వాత గాని విషయం ఏదైనా ఉండి పాకిస్తాన్కి వెళ్ళి ఉండి, పాకిస్తాన్ తాలూకా అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడికి ఏమైనా చేరవేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకోవాలండి. ఇతని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు బెట్టింగ్ యాప్స్ లో. అంటే
అది చాలా మంది వాళ్ళు ఇతనే కాకుండా ఇంకా చాలా మంది దీనికి బాధ్యతలుగా ఉన్నారు వాళ్ళందరూ బాధ్యత వహించాలి. వాళ్ళందరికీ వీళ్ళు సపోర్ట్ చేసి వీళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ గా వీళ్ళు తీసుకున్న డబ్బుల్లోంచి కొంతైనా పర్సెంటేజ్ తల్లిదండ్రులకో వాళ్ళకో ఇస్తే మంచిదని నేను ఫీల్ అవుతున్నాను. వీళ్ళందరూ కూడా చేసింది ఏం కరెక్ట్ కాదండి. దాన్ని తప్పుగా మనందరం పరిగణించాలి, వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ అని అతను దొరికితే ఆయనకి ఖచ్చితంగా, ఒకవేళ ఆయనకి ఎటువంటి లింక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అబ్బాయిని ఇది గట్టిగా తీసుకొని ప్రభుత్వం ఎన్ఐఏ వాళ్ళు ఖచ్చితంగా శిక్ష వేయాలనే కోరుకుంటాను నేను. రీసెంట్ గా కళ్యాణి గారు ఇంకొక విషయం, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల రీసెంట్ గా భార్గవ్ అనే ఒక అతను, తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక 14 years కన్నా బిలో ఒక అమ్మాయిని 14 ఏళ్ల కన్నా ఒక చిన్న పాపని తను ప్రెగ్నెంట్ చేయడం వల్ల ఇప్పుడు శిక్ష పడింది, తను జైల్లోనే ఉన్నాడు. ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం పేరు రాగానే చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు ఇదే పని చేస్తున్నారు. హర్ష సాయి కానీ ఇంకొకళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీద ఈ కేసెస్ అనేవి ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు లేడీస్ ఇష్యూస్ మీద, బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు కొంచెం పేరు రాగానే ప్రతి ఒక్కళ్ళు దీనికి ఎందుకు మగ్గు చూపుతున్నారు అంటే వాళ్ళకి బ్రాండ్స్ ప్రమోషన్స్ వస్తున్నాయి, దాని నుంచి డబ్బులు వస్తున్నాయి, సో ఇంకొక ప్రమోషన్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. ఇలాంటి సినిమాల వల్ల కూడా సినిమా వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. బట్ ఇవన్నీ చాలక అలాంటి లేడీస్ దీని గురించి వాళ్ళని ఎఫైర్స్ పెట్టుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అది పక్కకు పెడితే కనుక ఇలాంటి దాడిలో, పెహల్గామి దాడిలో కూడా వాళ్ళు వన్ ఆఫ్ ద పార్ట్. రీసెంట్గా చూస్తే జ్యోతి అని ఒక అమ్మాయి, తను ఎక్కడెక్కడ ఇవి బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయో, ఎక్కడెక్కడైతే వీళ్ళు హత్య చేయబడ్డారో ఈ ప్లేసెస్ మొత్తం తను ఎక్స్పోజ్ చేసింది. ఇప్పుడు అది కూడా కేసు నడుస్తుంది. అంటే కొంచెం పేరు రాగానే అసలు ఎలా అప్రోచ్ అవుతారండి వీళ్ళు? అవుట్ ఆఫ్ నుంచి వచ్చి ఎలా అప్రోచ్ అవుతారు? నాకు అది తెలియని క్వశ్చన్ కళ్యాణి గారు. అంటే ఇప్పుడు వీళ్ళని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లోనో ఎక్కడనో ఫాలో అవుతూ ఖచ్చితంగా మీరు ఇలా మంచి ఫాలోవర్స్, మేము కూడా ఫాలోవర్స్ అని మొదలు పెట్టొచ్చు బేబీ. వాళ్ళతో మెల్లగా తీసుకుంటారు. ఇప్పుడు ఈ అబ్బాయిలు ఉన్నారు, మీరు చెప్పిన 2-3 పేర్లు ఇచ్చేశారు. అందులో ఒక అబ్బాయి గురించి ఒక అమ్మాయితో నేను కూడా ఫైట్ చేశాను. అమ్మాయి కరెక్ట్ కాదు అని. అమ్మాయి కరెక్ట్ అయితే నేను కూడా ఈ అబ్బాయి గురించి మాట్లాడతాను. ఈ అబ్బాయి బెట్టింగ్ యాప్స్ చేస్తుంటే దానికి మీరు శిక్ష వేయండి, కానీ ఆ అబ్బాయి వెనక అమ్మాయి పడిద్ది. అమ్మాయి పడి మళ్ళీ తిరిగి అబ్బాయిని ఎట్లయినా పేరు చేయాలని చెప్పేసి ఈ హర్ష సాయి అనే అబ్బాయి వెనకాల పడిందని నేను చాలా గట్టిగా మాట్లాడాను. అబ్బాయి స్టాండ్ తీసుకు, ఎందుకంటే ఈ అమ్మాయి కరెక్ట్ కాదు కాబట్టి, ఈ అమ్మాయి గురించి కొంత తెలుసు కాబట్టి. సో విషయం ఏంటంటే అమ్మాయిలు కూడా వల వేస్తారు, అబ్బాయిలే కరెక్ట్ కాదు అని మనం అనొద్దు. అందువల్ల అమ్మాయిల వైపు కూడా కరెక్ట్ గా లేరు. ఇప్పుడు అమ్మాయిలు, ఇప్పుడు ఇందాక పబ్కి వెళ్ళింది కూడా అమ్మాయి, అబ్బాయి కాదు. సో మనం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, అమ్మాయిలు కరెక్ట్ గా లేరు ఈ రోజుల్లో. అబ్బాయిల వైపే మొత్తం తప్పు ఉంది, అబ్బాయిలే మొత్తం అంతా వీళ్ళ చేస్తున్నారు అనుకొని అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఇద్దరు వైపు తప్పు ఉంటుంది. ఇద్దరు వైపు కూడా 2 చేతులు కలిస్తే చెప్పట్లు కాబట్టి ఇద్దరు వైపు నుంచి తప్పు ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ అమ్మాయిలు ఎలా అప్రోచ్ అవుతారు, అబ్బాయిలు ఎలా అప్రోచ్ అవుతారంటే, వాళ్ళకి పేరు ఎప్పుడైతే వచ్చిందో, ఎవరు జనాలు ఎక్కువగా చూస్తున్నారు, ఎవరు ఇన్స్టాగ్రామ్ కి ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరికి ఎక్కువగా ఉన్నారు, 50,000 అబౌవ్ ఉంటే ఆటోమేటిక్ గా ప్రమోషన్స్ వస్తాయి. 50,000 దాటంగానే ప్రమోషన్స్ ఎవరో ఒకరు, మేము చిన్న బొటిక్ అండి, మాది చిన్న ప్రమోషన్ చేయండి, లేకపోతే చిన్న పికిల్స్ అండి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అది సహజం, ఎందుకంటే మాకు కూడా అడుగుతారు కాబట్టి మాకు ఐడియా ఉంది. కానీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లోనే ఇన్బాక్స్ లో వచ్చి అప్రోచ్ అవుతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎవరైనా ఒక కన్సర్న్ పర్సన్ ఉంటే ఆ పర్సన్ తో మాట్లాడి వాళ్ళు ఏదైనా ఇంత అమౌంట్ ఇస్తాము మీరు చేసి పెడతారు, ఒక రీల్ చేయాలి, ఇట్లా మాట్లాడతారు. సో ఇలా వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఉందో, ఈమె అక్కడ వెళ్ళి పాకిస్తానీలతో ఎవరితో కొంచెం కనెక్షన్స్ పెట్టుకొని ఏదో చేసిందో, ఆమెకి ఎంత ఆఫర్ చేశారో ఏమో తెలియదు. తర్వాత వాడితో లవ్ లో ఉంది. ఆ తర్వాత ఆమె చేసిన చాలా విషయాల్లో వీడియోలన్నీ తీసింది. అవన్నీ తర్వాతనే 1 year కిందటనే ఈ వీడియో తీసింది. అదే సేమ్ ప్లేస్ లో ఈరోజు పహల్గామ్ దాడి అయిందని మనం అందరం చెప్పుకుంటాం, వింటున్నాం, చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళందరినీ దేశద్రోహం కింద వాళ్ళని ఉరితీయాలి. ఎవరైతే దేశద్రోహానికి పాల్పడతారో వాళ్ళందరూ గుర్తియాలి. వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికి శిక్షించాలి. ఎవరిని కూడా ఎవరు వచ్చి అప్రోచ్ అయినా కూడా దేశానికి మించి కన్నతల్లిని, దేశాన్ని, లేకపోతే మన తిన్న ఫుడ్ పెట్టిన మనుషుల్ని మర్చిపోయి మన దేశానికి మనం ద్రోహం చేస్తున్నాం అంటే వాళ్ళు బ్రతకడానికి కూడా అర్హులు కాదు. అలాంటి వాళ్ళందరినీ ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని నేనైతే డిమాండ్ చేస్తాను. వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి, అలాంటి వాళ్ళని విడిచిపెట్టనే విడిచిపెట్టాలి.